హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే వీడియోలో నేను నోట్బుక్ వెళ్ళం అంటే ఏంటి అండ్ ఎలా యూజ్ చేయాలని చెప్తాను. నోట్బుక్ వెళ్ళంలో ఫస్ట్ మనం సోర్సెస్ అని ఇస్తాం. అంటే మీరు పీడిఎఫ్స్ కానీ మీ నోట్స్ కానీ ఏవైనా ఇస్తాం. ఇచ్చి దానికి సంబంధించిన క్వశ్చన్స్ అని అడుగుతాం. అప్పుడు అది ఎక్కడ గూగుల్ లాగా వెబ్లో సెర్చ్ చేయకుండా మీరు ఇచ్చిన సోర్స్ నుండి ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. ఫస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళి నోట్బుక్ వెళ్ళం అనేది ఓపెన్ చేసుకోండి. అక్కడ ట్రై నోట్బుక్ వెళ్ళం అనేది క్లిక్ చేయగానే మీ గూగుల్ అకౌంట్ అడుగుతుంది. దానిలో సైన్ ఇన్ అవ్వండి. ఇలా ఇంటర్ఫేస్ రాగానే పైన కనబడుతున్న క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మిమ్మల్ని కొన్ని సోర్సెస్ అడుగుతుంది. అంటే అప్లోడ్ ఫైల్స్ కానీ యూట్యూబ్ లింక్స్ కూడా మనం ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు, లేకపోతే డ్రైవ్ లింక్ అలాగైనా. ఇక్కడ నేనైతే ఒక ఫైల్ అనేది డ్రాప్ చేస్తున్నాను. దీనిలో ఎన్నైనా మీరు ఎన్ని సోర్సెస్ అనేవ్వండి, ఆ అన్నిటిని తీసుకుని దానిలో నుండే రీడ్ చేస్తుంది. ఇప్పుడు నేను ఆల్రెడీ ఇక్కడ ఓ పీడిఎఫ్ అనేది ఇచ్చాను. పీడిఎఫ్ ఇస్తే ఆ పీడిఎఫ్లో నుండి ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. నేను ఎలా కూడా కాదు, నాకు యూట్యూబ్ లింక్ కూడా ఒకటి ఉంది. ఆ యూట్యూబ్ లింక్ కూడా ఇద్దాం అనుకుంటున్నా. అట్లాంటప్పుడు నేను పైన కనబడుతున్న యాడ్ సోర్సెస్లోకి వెళ్తా. యాడ్ సోర్సెస్లోకి వెళ్ళి అక్కడ యూట్యూబ్ అనేది లింక్ ఉంటుంది కదా, ఆ యూట్యూబ్ లింక్ అనేది ఇక్కడ పేస్ట్ చేసి ఇన్సర్ట్ కొడదా. ఇన్సర్ట్ కొట్టగానే ఆ యూట్యూబ్ లింక్ అనేది తీసుకుంటుంది. అంటే అది కూడా ఒక సోర్స్ కింద అనేది అది తీసుకుంటుంది. మీకు దీనిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయి ఈ టాపిక్ సంబంధించి అని అనుకుంటే ఇక్కడ సెర్చ్ బార్లోకి వెళ్ళి దానికి సంబంధించిన డౌట్ అనేది మీరు అడగచ్చు. ఇక్కడ అడుగుతున్నాను ఇలా క్వశ్చన్ అడగగానే అది అనేది సెర్చ్ చేస్తుంది. మీ పీడిఎఫ్ అప్లోడ్ చేశాం కదా, ఆ పీడిఎఫ్ అంతటిని స్కాన్ చేసి దానిలో నుండి ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. అది కూడా మీకు ఫ్యాకల్టీ అనేది అప్పుడు అంటారు కదా ఏఐ యూజ్ చేయొద్దని, అలా ఏఐ యూజ్ చేయకుండా ఉన్నప్పుడు కూడా మీరు డైరెక్ట్గా వాళ్ళు ఇచ్చిన నోట్సే కదా, వాళ్ళు ఇచ్చిన నోట్స్లోనే ఆన్సర్ అనేది జనరేట్ చేస్తుంది. ఇంకా ఏఐ ఇక్కడ మీకు ఏఐతో క్రియేట్ చేశానని చెప్పక్కర్లేదు. డైరెక్ట్గా మీరు సార్ ఇచ్చిన దానిలోనే ఆన్సర్ జనరేట్ చేసుకోవచ్చు. ఇలా అక్కడ 1 2 3 4 అని కనబడుతుంది కదా, దాని మీద నొక్కితే మీరు ఇచ్చిన పీడిఎఫ్లో కానీ మీరు ఇచ్చిన సోర్స్లో కానీ ఎక్కడైతే ఆన్సర్ ఉందో దాని దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా మీకు ఈజీగా ఆన్సర్ అనేది జనరేట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఆడియో ఉంటుంది. అంటే ఒక పాడ్కాస్ట్, ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది కదా పాడ్కాస్ట్స్, అలా పాడ్కాస్ట్ అనేది మీరు ఏ లాంగ్వేజ్లో కావాలంటే ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుని పాడ్కాస్ట్ అనేది క్రియేట్ చేయొచ్చు. నాకు ఇప్పుడు బ్రీఫ్గా కావాలనుకుంటే బ్రీఫ్ అని సెలెక్ట్ చేసుకుని బిగినర్స్కి అయితే బిగినర్స్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ రివిజన్కి అయితే ఎగ్జామ్ రివిజన్స్ కానీ, లేకపోతే ఏమైనా టాపిక్ మీకు ఏమన్నా అర్థం కాకపోతే ఆ టాపిక్ గురించి అక్కడ ఎంటర్ చేసి జనరేట్ కొడితే మీకు ఇక్కడ సైడ్న డౌన్న జనరేట్ అయిపోతుంది. దానికి సంబంధించిన పాడ్కాస్ట్ అనేది డైరెక్ట్గా క్రియేట్ అవుతుంది. కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఈజీయే. కానీ ఇక్కడ స్లైడ్ డెస్క్ అని ఉంది కదా, స్లైడ్ డెస్క్ అంటే పీపీటీస్ రెడీ అవుతుంది. అంటే మీకు ఈ టాపిక్ ఉంది కదా, ఈ టాపిక్ మొత్తాన్ని ఒక పీపీటీ లాగా ఈజీగా క్రియేట్ చేస్తుంది. అండ్ అలానే ఫ్లాష్ కార్డ్స్ అని ఉంటుంది. ఫ్లాష్ కార్డ్స్ అంటే గేమ్ అన్నట్టు అనమాట. ఇప్పుడు క్వశ్చన్ అయితే ఎంటర్ చేస్తుంది, ఆ క్వశ్చన్ని బ్యాక్ సైడ్ తిప్పగానే వేరే క్వశ్చన్ ఆన్సర్, అలా ఆన్సర్లు వస్తాయి. అండ్ క్విజెస్ కూడా జనరేట్ చేస్తుంది. ఒక క్విజ్ మీకు టాపిక్ రివిజన్ చేసుకోవాలనుకున్నప్పుడు క్విజ్ లాగా దానికి ఆన్సర్స్ 4 ఆప్షన్స్ ఇచ్చి దానిలో ఒకటి సెలెక్ట్ చేసుకోమంటాం. అలా అనేది ఈజీగా చేసుకోవచ్చు. ఇంకోటి వీడియో ఓవర్‌వ్యూ ఉంటుంది. ఇది చాలా బెస్ట్ అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టాపిక్ మొత్తాన్ని వీడియో రూపంలో జనరేట్ చేస్తుంది. ఆ వీడియోని మనం ఈజీగా అక్కడ నుండే చూసి నేర్చుకోవచ్చు. కానీ ప్రస్తుతానికి ఇది ఓన్లీ తెలుగులో లేదు, ఇంగ్లీష్‌లో మాత్రమే ఉంది. ఇంకోటి ఏంటంటే గ్రాఫిక్స్ అని ఉంది. అంటే మీరు ఇచ్చిన టాపిక్‌ని ఒక ఫోటో రూపంలో అర్థం చేసుకొని ఒక ఫోటో అనేది జనరేట్ చేస్తుంది. దానిలో అయితే మీకు ఈజీగా ఆన్సర్స్ అనేవి, మీకు ఏమైనా టాపిక్ అర్థం కాకపోతే అది ఫోటో జనరేట్ చేస్తుంది కదా, దాన్ని చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగా. లేకపోతే ఇక్కడ ఆల్రెడీ ఇంకోటి ఎక్స్ట్రా నేను క్వశ్చన్ అడిగాను. ఆ క్వశ్చన్‌కి సంబంధించి కూడా ఆన్సర్స్ అనేది ఇది ఇలానే ఇస్తుంది. దీనన్నిటి మనం ఏమంటంటే కింద సేవ్ టు నోట్ అని ఉంది. దానిలో ఆ నోట్స్ రూపంలో మనం సేవ్ చేసుకోవచ్చు కూడా. సేమ్ ఇక్కడ అనేది లింక్ లిస్ట్ ఫ్లాష్ కార్డ్స్ అనేది రెడీ అయినాయి. ఫ్లాష్ కార్డ్స్ మనం ఇప్పుడు ఓపెన్ చేద్దాం. దీనిలో ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ అడిగింది. ఒక క్వశ్చన్ అనేది అడిగింది. దీనికి సంబంధించిన క్వశ్చన్‌కి మీకు ఆన్సర్ తెలిస్తే కింద టిక్ మార్క్ కొడితే రైట్ అవుతది. నాకు వెనకాలకి తిప్పంగానే నాకు అర్థం కాలేదు. ఎక్స్‌ప్లెయిన్ అని క్లిక్ చేశా. ఎక్స్‌ప్లెయిన్ క్లిక్ చేయగానే మళ్ళీ చాట్ బాక్స్‌లోకి వెళ్ళిపోద్ది. అక్కడ డైరెక్ట్‌గా మీకు ఆన్సర్ అనేది మళ్ళీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తది. ఒక్కొక్క పాయింట్ రూపంలో. మీకు అండర్‌స్టాండ్ చేసుకుంటానికి ఈజీగా ఉంటది. అండ్ అలానే ఇలా 2, 3 క్వెషన్స్ కాకుండా 50 క్వెషన్స్ వరకు ఉన్నాయి. దాని వెనకాల తిప్పితే ఆన్సర్ కనపడుతుంది. ఇక గేమ్ లాగా ఆడొచ్చు. కింద టిక్ ఆప్షన్ కొడితే అంటే మీరు ఆన్సర్ చూడకముందు క్వెషన్‌కి గెస్ చేసారా ఆన్సర్ అయితే టిక్ కొడితే మనకు ఒక పాయింట్ వస్తది. అలాగా గేమ్ లాగా ఆడుకోవచ్చు మీ ఫ్రెండ్స్‌తో గాని ఎవరితో అయినా. అలా ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇంకోటేంటి ఇక్కడ క్విజ్ అనేది క్రియేట్ చేసింది. క్విజ్‌లోకి వెళ్తాం. మళ్ళీ దానికి సంబంధించిన క్వెషన్ అడుగుతది. క్వెషన్ అడిగితే ఎంసీక్యూస్ లాగా మీకు దానిలో ఉన్న ఆప్షన్స్‌లో మీకేమైనా తెలిస్తే దాని గురించి ఆప్షన్ ఒకటి పెడతాం. పెడితే రైట్ అయితే దానికి సంబంధించిన కింద ఆన్సర్ వస్తుంది.
ఒకవేళ మీకు అది కూడా అర్థం కాకపోతే ఇందాకలాగా ఎక్స్‌ప్లెయిన్ అనే ఆప్షన్ ఉంటది అక్కడే. ఆ ఎక్స్‌ప్లెయిన్ అనే ఆప్షన్ దగ్గర మీరు ఈజీగా కొడితే మళ్ళీ చాట్ బాక్స్‌లోకెళ్తది. అక్కడ నుండి మీరు ఆన్సర్ అనేది మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేసిద్ది ఎలా వచ్చింది అనేది. అలా జనరేట్ అయిపోయింది. ఇక్కడ ఇంకా వీడియోస్ గాని, ఇంకా ఫోటోస్ ఇవన్నీ జనరేట్ అవుతున్నాయి. అంటే వీడియోకి, ఫోటోస్‌కి, పీపీటీస్‌కి కొంచెం టైం తీసుకుంటది. అంతే. ఇలాగా ఇక్కడ మైండ్ మ్యాపింగ్ అని ఉంది. ఇదైతే బెస్ట్ టూల్. ఎందుకంటే మీరు ఏమన్నా రూట్ సెలెక్ట్ చేసుకొని అక్కడికి వెళ్దాం అనుకుంటే మనం ఫస్ట్ ఎటెళ్ళాలి, ఆ రూట్ డైరెక్షన్ ఏంటి అని చూపించి వెళ్తాం కదా! సేమ్ అలా అయితే ఓపెన్ అవుతది. ఇక్కడ అనేది మనకి ఫోటో అనేది క్రియేట్ చేసింది. యాహ్! ఫోటో. ఈ ఫోటోలో మనకి లింక్ లిస్ట్ అంటే ఏంటి? ఆ అరేస్ దాని రెండిటి మధ్య డిఫరెన్షియేషన్ ఏంటి అనేది ఓ సైడ్, ఇంకో సైడ్ ఏమో డబుల్ లింక్ లిస్ట్‌కి, సింగిల్ లిస్ట్‌కి తేడా ఏంటనేది క్రియేట్ చేసింది. ఈజీగా అలా దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అలానే మైండ్ మ్యాపింగ్ అయితే చాలా బెస్ట్ అవుతది. ఇక్కడ మైండ్ మ్యాపింగ్ వచ్చింది. యెస్. మైండ్ మ్యాపింగ్ ఇందాక చెప్పింది. ఆ మైండ్ మ్యాపింగ్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు ఫస్ట్ అయితే లింక్ లిస్ట్ అంటే ఏంటని చూపించింది. లింక్ లిస్ట్‌లో ఏమేమి ఉన్నాయి అని చూపించింది. అప్లికేషన్స్, అడ్వాంటేజెస్, టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్. అప్లికేషన్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఆ అప్లికేషన్స్ ఏమేమి ఉన్నాయి అయన్నీ అక్కడ చూపిస్తది. డిస్‌ప్లే చేస్తది. ఏమేమి ఉన్నాయని. అంటే ఫస్ట్ లింక్ లిస్ట్‌లో అప్లికేషన్స్ అని. ఇప్పుడు అడ్వాంటేజెస్‌కొచ్చాను. అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి అని చూపించింది. ఇదొక లింక్స్ అంటే ఇక్కడ నుండి తర్వాత అటెళ్ళాలి. తర్వాత ఇటు ఈ లింక్ నుండి ఆ లింక్ గుర్తుపెట్టుకుంటాకి ఈజీగా ఉంటాకి ఇదైతే చాలా యూజ్‌ఫుల్‌గా అనిపిస్తది. ఇప్పుడు టైప్స్ ఆఫ్ లింక్ లిస్ట్ కొడితే 2 టైప్స్ వచ్చినాయి. మళ్ళీ దాని మీద సింగిల్ లింక్ లిస్ట్ మీద టైప్ చేయగానే మళ్ళీ దానికి సంబంధించిన రిలేటెడ్ మ్యాటర్ అనేది అక్కడ డిస్‌ప్లే అవుతది. అంటే ఒక ఈజీగా మీరు ఎలా వచ్చిందని అక్కడికక్కడ బట్టి పట్టకుండా డైరెక్ట్‌గా ఎక్కడి నుండొచ్చింది, అసల బేస్ ఏంటి దానికని అర్థం చేసుకుంటాకి ఈజీగా ఈ లింక్ లిస్ట్ అనేది పనిచేస్తది. అది మైండ్ మ్యాపింగ్ అనేది పనిచేస్తది. దీనిలో మొత్తానికి అసలు టాపిక్ నేమ్ ఇది. ఈ టాపిక్‌ని ఓపెన్ చేస్తే ఇయన్నీ డిస్‌ప్లే అయ్యే పార్ట్స్ అనేవి ఇలా మైండ్ మ్యాపింగ్ ద్వారా ఈజీగా మీరు అర్థం చేసుకోవచ్చు. అండ్ అలానే దీనిలో స్టూడియోలో పాడ్‌కాస్ట్ అని చెప్పా కదా! అలా పాడ్‌కాస్ట్ కూడా క్రియేట్ చేసిద్ది. అంటే మనం ఎగ్జామ్ రివిజన్‌కి ఇచ్చాం కాబట్టి ఎగ్జామ్ రివిజన్‌కి సంబంధించిన పరీక్షల పాడ్‌కాస్ట్ అనేది సన్నాహకానికి ఎంతో ఉపయోగపడే అర్రేస్ మరియు లింక్డ్ లిస్ట్స్ మధ్య ఉన్న ముఖ్యమైన మీకు పాడ్‌కాస్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఈజీగా దానిలో నుండి నేర్చుకోవచ్చు. అండ్ అలానే వీడియో జనరేషన్, పీపీటీ జనరేషన్ కొంచెం టైం పడుద్ది. కానీ దానిలో అయితే మీరు ఈజీగా కావాలంటే ఈ చార్ట్ ఉంది కదా! ఈ చార్ట్‌ని షేర్ చేసుకోవాలంటే మీ మెయిల్‌కి ఏమన్నా షేర్ చేసుకోవాలంటే దీనిలో నుంచి షేర్ చేసుకోవచ్చు. షేర్ ఆప్షన్. ఇక్కడ పీపీటీ అనేది మనకు రెడీ అయింది. పీపీటీ రెడీ అయిన చోట మనం ఓపెన్ చేసుకుంటే ఈజీగా ఒక్కొక్క స్టెప్పు ఆ టాపిక్స్‌లో ఉన్న ఒక్కొక్క స్టెప్ అనేది ఒక్కో స్లైడ్ కింద రెడీ అయింది. ఆ స్లైడ్‌ని మనం ఈజీగా అక్కడ నుండి యాక్సెస్ చేసుకోవచ్చు. ఇక 12 స్లైడ్స్ అనేది మొత్తం క్రియేట్ చేసి పెట్టిందిది. డైరెక్ట్‌గా ఒక్కొక్క టాపిక్ ఒక్కొక్క స్లైడ్ కింద. అంటే ఈజీగా రిప్రజెంటేషన్ కూడా చాలా ఈజీగా ఉన్నట్టు తయారు చేసింది. అండ్ వీడియో కూడా జనరేట్ అయిపోయింది. వీడియో జనరేషన్‌లో వీడియోలోకి వెళ్తే అక్కడ ఓన్లీ ప్రస్తుతానికైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంది. ఆ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో మనం యానిమే ఇచ్చాం కాబట్టి యానిమే రూపంలో వచ్చింది. Let's dive right into the explainer. Today, we're demystifying the invisible engine of dynamic memory, linked lists. Ever wonder how apps remember your exact undo history? It's all thanks to dynamic data structures. Arrays are rigid blocks. Linked lists, they're totally dynamic, ఇలా scattering వీడియో data కూడా and జనరేట్ చేసేస్తుంది. అవును. దీనిలో ఉన్న ఎన్ని టూల్స్ యూజ్ చేసుకొని ఈజీగా ఎగ్జామ్ ముందు రివిజన్ చేసుకుంటానికి గాని, లేకపోతే మీకేమైనా టాపిక్ ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటే ఒక హండ్రెడ్స్ ఆఫ్ నోట్స్ ఉంటే ఆ అన్నిటిని కలిపి మీరు ఒక క్వెషన్, 2 క్వెషన్‌లకి మీకెక్కడ డౌట్ ఉందో వెతుక్కోకుండా దీనిలో అడగగానే దానికి సంబంధించిన ఆన్సర్ అనేది ఇస్తుంది. అండ్ అలానే యాడ్ నోట్ అనే ఆప్షన్ ఉంటది. దీనిలో మీకేమన్నా పాయింట్స్ ఏమన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ హైలైట్ చేసుకొని సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ సేవ్ చేసుకోవచ్చు. ఇదైతే మీకు ఈజీగా అర్థం చేసుకోవడానికైతే బెస్ట్ టూల్. ఈజీగా అర్థం చేసుకొని మీరిచ్చిన దాంట్లో నుండి ఆన్సర్ తెప్పించడానికైతే ఇంకెక్కడ వెతకకూడదు కాబట్టి ఇదైతే చాలా ఈజీగా ఉంటది అర్థం చేసుకోవడానికి. ఈ వీడియోకి అంతే. అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో, సైనింగ్ ఆఫ్.